కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకు నిరసనగా తిరుపతి జిల్లా కోర్టు సముదాయం బయట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో జూనియర్ లాయర్లకు స్టైఫండ్ కింద 10,000 రూపాయలతో పాటు అడ్వకేట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని జూనియర్ న్యాయవాదులు నిరసనకు దిగారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జూనియర్ న్యాయవాదులు. తిరుపతిలో జూనియర్ న్యాయవాదుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో న్యాయవాదులు నిరసన చేస్తూ ఉన్నారు. కోర్టు ముందే తమ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటూ వారంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి కోర్టు ప్రాంగణంలో బయట ఈరోజు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామంటూ మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం తీరు పట్ల ఈరోజు తిరుపతిలో న్యాయవాదులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు న్యాయవాదులను మోసం చేస్తోందంటూ వారంతా కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, జూనియర్ న్యాయవాదులకు న్యాయం జరిగేంత వరకు తామంతా కూడా పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తోంది. జూనియర్ న్యాయవాదులకు 10,000 కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఈ యొక్క జూనియర్ న్యాయవాదుల కోసం ప్రత్యేక శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలంటూ వారంతా కూడా నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో లా నేస్తం పేరుతో ఒక్కొక్కరికి 5,000 ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం 10,000 ఇస్తామంటూ మోసం చేసింది. 2 ఏళ్లైనా కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకున్న పరిస్థితి. ఏ విధంగా చూడాలంటారు సార్ ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని? ఈ కూటమి ప్రభుత్వం జూనియర్ న్యాయవాదుల పట్ల, న్యాయవాదుల పట్ల ఒక విధమైన మోసం చేశారని చెప్పేది మా యొక్క ఆలోచన. ఎందుకురా అంటే ఎలక్షన్ అప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో కూడా జూనియర్ న్యాయవాదులు గుర్తించి వాళ్ళకి నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ పేరును మార్పు చేసి న్యాయ మిత్రగా 10,000 రూపాయలు ఇస్తాము, ఎలక్షన్లో గెలుస్తానే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తాము, రాష్ట్రంలో ఏ జూనియర్ న్యాయవాది కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు గడిచి, అంటే 2 సంవత్సరాల కాలమే 3వ సంవత్సరంలో పెట్టినా కూడా ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా ఒక్క జూనియర్ న్యాయవాదికి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చిన దాఖలాలు లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది జూనియర్ న్యాయవాదులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అనే ఆలోచన కూడా లేదు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ తరపున డిమాండ్ చేస్తూ తక్షణమే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు ఇవ్వాలని, మరియు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే జూనియర్ న్యాయవాదులకు ఇస్తామన్నటువంటి స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఈ రోజు 2 ఏళ్లకు సంబంధించి కూడా ఇప్పుడే ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలపైన ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని ఈ రోజు న్యాయవాదులు వివరిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.